ఒకసారి హీరోలు సినిమా కరెక్ట్‌గా రిలీజ్ కాటానికి ముందు టపక్కన ఏదో ఒక కాంట్రోవర్సీలో పడతారనమాట. ఇప్పుడు 'యష్' కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అదే కాంట్రోవర్సీలో పడ్డాడు. ఏందయ్యా కాంట్రోవర్సీ అంటే, 'యాక్ కే అదాలత్' అని రాజ్ శర్మ గారి షో ఉంది కదా! అదేంటంటే చాలా టఫ్ క్వెషన్స్ ఉంటాయి దాంట్లో. రియలిస్టిక్ క్వెషన్స్. జనరల్‌గా ఆ షోలో, ఆ ఇంటర్వ్యూలో అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు ఎళ్ళటం ఉండదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది కూడా టాప్ క్వెషన్స్ అనమాట. అంటే జనరల్‌గా ఒక కోర్ట్‌లో ఒక ముద్దాయిని పెట్టి అలా క్వెషన్‌లు అడుగుతుంటారు. అలాగ ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడనమాట. సో, ఎడిటర్ ఇన్ చీఫ్ ఆయన. సూపర్ ఉంటాయి. అసలు క్వెషన్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. రియలిస్టిక్‌గా ఉంటాయి. అంతే పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసేవాళ్ళు చేస్తుంటారనమాట. జనరల్‌గా చాలా ఇంటలెక్చువల్స్ ఎళ్తుంటారు ఆ షోకి ఎళ్ళడము. దానికి ఆయన ప్రిపేర్డ్‌గా ఉంటాడు. ఏమేం క్వెషన్‌లు అడగాలి. దానికి యాష్ ఎళ్ళాడనమాట. సో, అలాంటి ఆపర్చునిటీ రావడం అయితే ఖచ్చితంగా గ్రేటే. ఎందుకంటే చాలా తక్కువ మందికి వస్తది అట్లాంటి పవర్‌ఫుల్ ఆపర్చునిటీ అనేది. సో, ఆ ఇంటర్వ్యూలో రాజ్ శర్మ అడిగినటువంటి కొన్ని క్వెషన్‌లకు నేను ప్రొఫెషనల్‌గా యష్ మామూలుగా చెప్పలేదు సమాధానాలైతే ఇంటర్వ్యూలో. బట్ కొన్ని క్వెషన్‌లు అయితే మాత్రం బాగా టఫ్‌గా ఆన్సర్ అయితే చెప్పాడు. ఇప్పుడు ఒక్కదానికి మాత్రం విపరీతమైన ట్రోల్ అయితుంది. సో, మన తెలుగు హీరోల అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంక నీ టాక్సిక్ సంగతి ఏందో చూస్తాం అని అంటున్నారనమాట. సో, దాని గురించి ఈ డీటెయిల్స్ అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడదాం. ఇంకా మీరు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ వాటెవర్ ఇట్ ఈస్. యాక్చువల్‌గా దాంట్లో కొన్ని క్వెషన్‌లు అంటే దాంట్లో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడుగుతారు. మొహమాటం ఏం లేదు. ఎందుకంటే దానికి ముందే ఆన్సర్‌లు ముందే చెప్పరు వాళ్ళు. ఆ షోలో ఏంటంటే డిఫరెన్సు జనరల్‌గా కొన్ని టీవీ షోస్‌లో వీటిల్లో ఏంటంటే ఈళ్ళు ముందే చెప్పేస్తారనమాట. పెద్ద వాళ్ళని ఎవరైనా పిలుస్తున్నారనుకోండి, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ముందే చెప్తారు. అప్పటికప్పుడు ఇచ్చి ఇది క్వెషనా, ఇది ఆన్సర్ చేయి అన్నారు. ఎందుకంటే కొంచెం లైవ్ షోసో లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ షోసో అప్పటికప్పుడు వాళ్ళు టెన్షన్ పడి తడబడితే డిఫరెంట్‌గా ఉంటదని చెప్పేసి ముందే కొన్ని క్వెషన్స్ లీక్ చేస్తారనమాట. ఈ పర్టిక్యులర్ షోలో అయితే జనరల్‌గా క్వెషన్స్ లీక్ చేయరు. వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వస్తారు టఫ్ క్వెషన్స్. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతారనమాట. సో, మనోడు కూడా టక పర్ఫెక్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ షో గురించి డిస్కషన్స్, కాంట్రవర్సీల గురించి విపరీతంగా అయితే నడుస్తుందన్నమాట. ఎస్పెషల్లీ మన తెలుగు హీరోల అభిమానులు అయితే కాంట్రవర్సీ చేస్తున్నారు. సో, దాంట్లో అడిగిన క్వెషన్‌లలో ఒక 2, 3 ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చెప్తా. మరి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో కూడా చెప్తా. ఫస్ట్ అడిగింది ఏంటంటే, ఆ పాట 'తబలా' అనే పాట ఒకటి వచ్చింది కదా! దాంట్లో ఏంటంటే కొంచెం ఇక కియారా అద్వానీ ఒక తర్వాత ఒకటి బట్టలు ఇప్పుకుంటూ పోతా ఉంటది. నువ్వు ఏంటి ఒక టైప్ ఆఫ్ యాడ్ లాగో ఉంది. సో, ఒక టైప్ ఆఫ్ యాడ్‌కి వాడుకోవచ్చు. అట్లాంటి సినిమా మరి అంత ఎలా చేశారు మీరు ఇట్లాంటి సీన్‌లు అది ఇది అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఏదో అంటే పాట చూసో, దాన్ని చూసో, ఒక్క సీన్ చూసో డిసైడ్ చేయొద్దు. అది ఒక సినిమాలో మేమిద్దరం యాక్టర్స్. మమ్మల్ని యాక్టర్స్ లాగా చూడండి. అంతే తప్ప మీరు వేరే రాంగ్ వేలో చూడొద్దు అని చెప్పి ఇంకా కొంత గట్టిగానే మంచి స్ట్రాంగ్‌గానే రెస్పాన్స్ ఇచ్చాడు. ఒకేలా అలాంటి యాడ్లు గిడ్లు ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం నేను అని యాడే అనుకోండి మీరు పెద్ద దానిదేముందని చెప్పి కూడా ఆయన సమాధానం చెప్పాడనమాట. అయినా డబ్బులు తీసుకొని చేస్తా అయితే దాని గురించి అది పెద్ద ఇదేం లేదు. సింపుల్‌గా ప్రతి సినిమాలో హీరోయిన్ యాక్టింగ్ అనేది చేస్తారు. వాళ్ళకి అంతకన్నా ఇంకా అది ఏముండదు. మీరు దాన్ని రాంగ్ వేలో చూస్తే మీకు రాంగ్ అనిపిస్తది. కానీ ఒక యాక్టర్‌లను చూసాము, వాళ్ళు ఒక సినిమాలో యాక్ట్ చేశారు అని అనుకుంటే అలాగే కనపడుతది. అంతకన్నా ఎక్కువ దాని గురించి మీరు ఆలోచించకూడదు అని చెప్పారనమాట. దాంతో పాటు ఏందంటే, రష్మిక ఏదో ట్రోల్ చేసింది, మీ గురించి ఏదో మాట్లాడిందంటే, ఇక ఈ ఇండస్ట్రీలో జనరల్‌గా నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడతా, వేరే వాళ్ళు నా గురించి మాట్లాడుతుండొచ్చు. బట్ మేమంతా ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్. చిన్నవి ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుకుంటాం. అదేం పెద్ద విషయం ఏం కాదు. బట్ నాకు ఆమె కూడా పర్సనల్‌గా ఫ్రెండే. సో, ఏ కాంటెక్స్ట్‌లో ఎందుకు అంటారో తెలీదు. ఒక బ్యాడ్ షో అనో, ఇంకో షో అనో ఏదో ఇట్లా అనడం అనేది జరిగింది. సో, అవన్నీ ఏంటంటే కామన్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూస్ అనేవి షేర్ చేసుకుంటుంటారు. దానివల్ల పెద్ద నష్టమైతే ఏం లేదు. మేము పట్టించుకోము. నేను ఒకళ్ళని కామెంట్ చేసినట్టు వాళ్ళు నన్ను కామెంట్ చేసి ఉండొచ్చు అని అన్నారనమాట. సో, ఇంకొక ఇంపార్టెంట్ ఆయన అడిగింది కూడా ఏంటంటే, ఎవరో ఒక అభిమాని యాక్చువల్‌గా చనిపోయారంట కర్ణాటకలోను. అయితే నేను చనిపోతే యష్ వస్తాడు నా కోసము అని చెప్పేసి అన్నప్పుడు, మరి మీరు ఎందుకు వెళ్ళలేరు అంటే ఆయన పర్ఫెక్ట్ సమాధానం చెప్పాడు. యాక్చువల్‌గా చాలా వర్త్‌ఫుల్ ఆన్సర్ అది. ఏంటంటే, ఒకవేళ వెళ్ళడం పెద్ద విషయం కాదు. జనరల్‌గా ఇప్పుడు ఇలాంటివి కూడా చాలామంది అప్పుడు థియేటర్‌లో సంధ్యా థియేటర్‌లో చనిపోయినప్పుడు అల్లు అర్జున్ వెళ్ళలేదు అన్నారు. ఎందుకు అంటే, ఇంత పెద్ద స్టార్లు వెళ్తే ఏమవుద్దంటే, ఇక జనాలు వీళ్ళని చూడ్డానికి వస్తారు కదా! అక్కడ కంట్రోలింగ్ అనేది ఉండదనమాట. అది ఆల్రెడీ ఆ థియేటర్‌కి వచ్చినప్పుడు జరిగిందే పెద్ద కంట్రోలింగ్. ఇప్పుడు యష్ చెప్పింది కూడా అదే. ఏంటంటే, వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈయన ఒక్కడే నా ఫ్యాన్ కాదు. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేను ఆ పర్టిక్యులర్ దానికి వెళ్తే ఏమవుతుందంటే,
ఒక సింబల్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఓహో, అంటే ఏం చేసినా కానీ యశ్ మన కోసం వస్తాడు, అభిమానుల కోసం. రేపు పొద్దున ఇంకెవడన్నా ఏదో పని చేయొచ్చు, చేసి యశ్ నా కోసం వస్తాడు అనొచ్చు. సో అలాంటివి నేను ఎగ్జాంపుల్స్ సెట్ చెయ్యను, ఎందుకంటే అది తప్పు. అలా చనిపోవడంలో, ఆత్మహత్య చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం బ్యాడ్వి చేసి నన్ను రావాలి అనుకోవటం అనేది తప్పు. కానీ మీరు ఏదైనా అచీవ్ చేయండి, మీ లైఫ్లో ఏదైనా ఒక గొప్ప పని చేయండి. ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వండి, లేకపోతే ఇంకొకటి అవ్వండి. నేను నిన్ను చూసి కష్టపడి నేను కూడా సాధించాను, నా కోసం నువ్వు వస్తావా అంటే అప్పుడు వస్తా. ఎందుకంటే ఒక మంచిని ఎంకరేజ్ చేయటం వేరు, ఒక చెడుని ఎంకరేజ్ చేయటం వేరు. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో ఏంటంటే అతను చనిపోవడం అనేది బాధాకరం. కానీ ఇప్పుడు అతను వస్తా అన్నాడు, యశ్ వస్తా అన్నాడు అని వెళ్తే దానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు. రేపు పొద్దున ఇంకెవరన్నా ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్లో కావాలని యశ్ నా కోసం వస్తాడు అని చెప్పేసి ఉంటుంటారు కొంతమంది ఫ్యాన్స్ కూడా. ఏంటంటే ఏదో వాళ్ళ పిచ్చికి ఏదో చేస్తూ ఉంటారు చాలామంది కూడా అభిమానులు. ఇంకా కొంతమంది అయితే పాతకాలం రోజుల్లో అయితే హీరోది సినిమా ఇట్లా ఓపెన్ అయ్యే టైంకి చేతిలో హారతి కర్పూరాలు పెట్టుకొని చేలుగా అలా పెట్టుకొని ఇట్లా తిప్పుతారనమాట. అంటే వాళ్ళ అభిమానము పిచ్చి ఒక్కొక్కసారి పీక్స్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏమైనా చేస్తుంటారు అనమాట. అలాంటివి నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి చాలా వెరీ ప్రొఫెషనల్ ఆన్సర్ కదా, అది కరెక్ట్ కదా. ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది, రేపు పొద్దున ఇంకెవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలానే వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. నేను వస్తారేమో, యశ్ డబ్బులు ఇస్తాడేమో, యశ్ చేస్తాడేమో అని ఎవరైనా తప్పులు చేస్తే ఇలాంటివి, అందుకని నేను ఎంకరేజ్ చేయలేదు అని చెప్పి చెప్పాడు అనమాట. అదైతే 100% వాస్తవమే. సో ఇక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఎక్కడయ్యా అంటే, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళంతా పాన్ ఇండియా హీరోస్ ఎందుకు కాలేదు అని అన్నారంట. ఈ క్వశ్చన్ నాకు ఎందుకు కరెక్ట్ క్వశ్చన్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్సే కదా వాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టారే కదా. కానీ దానికి ఫస్ట్ అసలు యశ్ గారు ఏం చెప్పారంటే, ఆయన ఏమన్నాడంటే అది జస్ట్ ఒక సింబల్ అంతే. ఇవాళ నాకు ఉంటుంది, రేపు నాకు ఉండకపోవచ్చు, రేపు పొద్దున వాళ్ళకి రావచ్చు. సో 1 Friday కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఆయన అన్నదానికి ఏంటంటే, జనరల్గా సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ ఎట్లా అయ్యాడు, మ్యాక్సిమం తిప్పి కొడితే 2 సినిమాలు, KGF 2 అంతే కదా. ఇంకంతకన్నా పాన్ ఇండియా సినిమాలు ఏమన్నా ఇప్పుడు వచ్చేది వేరు. అప్పుడు ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి అదే. ఆ సినిమా అన్ని భాషలలో రిలీజ్ అయింది, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మరి పుష్ప అన్ని భాషలలో రిలీజ్ అయింది, వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. జపాన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, జర్మనీలో ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు వేరే భాషలు, చైనీస్లో వాళ్ళు కూడా చూస్తున్నారు, మన భాషల్ని కొరియాలో కన్వర్ట్ చేసుకొని చూస్తారు. సో ఇప్పుడు వారణాసి వస్తుంది. సరే, ఇప్పటి వరకు అంటే మహేష్ బాబు పాన్ ఇండియా చేయలేదు, నో ప్రాబ్లం. అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ RRR తోటి వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా. జూనియర్ ఎన్టీఆర్ RRR ఎంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. మరి పాన్ ఇండియా స్టార్ కదా. మరి ఈయనకి మరి తెలియక అడిగాడా లేకపోతే ఏంటనేది. బట్ యశ్ కూడా ఎవరు కరెక్ట్ తప్పు అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, ఆ పాన్ ఇండియా అనేది మీడియా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సింబల్. అది వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఇవాళ నేను పాన్ ఇండియాలో ఉండొచ్చు, రేపు పొద్దున కాకపోవచ్చు, రేపు పొద్దున నాకు అలాంటి సినిమా పడకపోవచ్చు, నేను నార్మల్ సినిమా చేయొచ్చు. సో వాళ్ళు కూడా రేపు పొద్దున అవ్వచ్చు అన్నట్టు దాని ప్రొఫెషనల్గానే సమాధానం చెప్పాడు. ఆయన వైపు నుంచి ఆయన ప్రొఫెషనల్గా సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా ఎవరైనా సరే అది ఒక 1 Friday కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటే పొద్దున వాళ్ళు నార్మల్ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్స్ అవ్వచ్చు, పాన్ ఇండియా స్టార్ నుంచి నార్మల్ సినిమా అవ్వచ్చు. అలాగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే, ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మన మహేష్ బాబు అభిమానులు, అల్లు అర్జున్, వీళ్ళందరూ ఏంటంటే జనరల్గా నీ టాక్సిక్ ఎట్లా రిలీజ్ చేద్దో చూద్దాము, నీ టాక్సిక్ గురించి కొంత కాంట్రవర్సీ, ట్రోల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి కదా. ఒక హీరోకి సినిమా కరెక్ట్ రిలీజ్ ముందర ఇలాంటి ట్రోల్స్ అనేవి వస్తున్నాయి అనమాట. అంటే ఏంటంటే అభిమానులు హర్ట్ అవుతారు కదా. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, లేదు వాళ్ళందరూ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్సే నాలాగా అనేసి చెప్తే బాగుండేది. ఎందుకంటే ఒక్క మహేష్ బాబు తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ పాన్ ఇండియా సినిమాలు అయితే చేశారు. RRR కూడా చాలా భాషల్లో రిలీజ్ అయింది. పుష్ప 1, పుష్ప 2 అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2 అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అది. సో చాలా దేశాల్లో ఆడింది. మరి పాన్ ఇండియానే కదా, పాన్ వరల్డ్ చెప్పాలంటే. సో ఇప్పుడు మహేష్ బాబు వారణాసి, ఓకే, వారణాసి తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరు పాన్ ఇండియాలలో ఉంటే మహేష్ బాబు పాన్ వరల్డ్ వెళ్తున్నాడు ఫస్ట్ టైము. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టారే, ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంతమంది ఉన్నప్పుడు మరి ఆ మాట అది మరి ఎందుకు అడిగారు అంటే, ఆయనకి తెలియలేదా మరి వీళ్ళు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్లు అనేసి? నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మరి హిందీలో చూసుకుంటే పుష్ప 2 చూడండి, 1000 కోట్లు కొట్టింది హిందీలోనే ఎక్కువ కొట్టింది. తెలుగు కన్నా ఎక్కువ హిందీలో ఆడింది ఆ సినిమా. హిందీలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు దానికి. వేరే అంటే తమిళ్లో కొంత తక్కువ ఆడినా కానీ హిందీలో సూపర్గా ఆడింది. మరి అది పాన్ ఇండియా స్టార్ కాదన్నట్ట మరి.
కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ పర్టికులర్గా ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ తక్కువ, ఈ హీరో తక్కువ, ఆ హీరో తక్కువ, ఈ హీరో ఎక్కువ అనేది కాకుండా అందరినీ సమానంగా చెప్పాడనమాట. ఇవాళ రోజున పాన్ ఇండియా అనేది మాకు ఉండొచ్చేమో, రేపు పొద్దున పోవచ్చేమో, రేపు పొద్దున వేరే హీరో పాన్ ఇండియాకి రావచ్చేమో, వాళ్ళు కూడా రేపు పొద్దున పాన్ ఇండియా స్టార్స్ అవ్వచ్చేమో అన్నట్టు అన్నాడనమాట. బట్ కొంత అది కాంట్రవర్సీలోకి అయితే వెళ్ళిపోయింది. చూద్దాము నీ సినిమా అది ఇది అని. కానీ మరి అది అందులో అంతా రాంగ్ అనేది ఏముందో అయితే తెలియదులే కానీ, బట్ యాక్చువల్లీ ఆ చెప్పడం కూడా అంటే ఈయన అడగడం క్వశ్చన్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మీరేమనుకుంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్లను పట్టుకొని పాన్ ఇండియా స్టార్లు కాదు నీలాగా అని అంటే అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది అనమాట. బట్ చూద్దాం మరి కాంట్రవర్సీ ఎటు వస్తుందో, టాక్సిక్ సినిమాకి దీనికి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అనేది. జనరల్గా ఏంటంటే అభిమానులు ఏంది అసలు ప్రభాస్ సినిమాలు తీసుకుంటే సినిమాకి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమా వాళ్ళంటే ఆ సినిమాకి పడదు, ఆ సినిమా వాళ్ళకంటే ఈ సినిమా. జనరల్గా ట్రోల్స్ అభిమానులు ఇవి అనేవి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంటాయి అనమాట. మొత్తానికి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇంకా చాలా ఇంటర్వ్యూ అయితే పెద్దగానే ఉందిలే కానీ అడిగిన వాటన్నిటికీ కొద్దిగా నేను సోషల్ మీడియాలో అక్కడిక్కడ చదివిన దాంట్లో ఏంటంటే కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏమేమైతే ఉన్నాయో, ఏది ట్రోల్స్ ఏమేమైతే జరుగుతున్నాయో దాని గురించి కొంచెం డీటెయిల్స్ అన్ని సేకరించి నేను మీకైతే చెప్తున్నాను అనమాట. ఇక నా వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోదు, షేర్ చేయడం మర్చిపోదు.